ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో కాలిఫోర్నియా టెస్టన్ ప్రాంతంలోని శ్రీ సత్యసాయి న్యూస్ లెటర్ నుంచి రాసినటువంటి లేఖ. సాయిరామ్. శ్రీ సత్యసాయి బాబా వారిని దర్శించినప్పుడల్లా నవ్య జ్ఞానోదయం అందినట్లు అగును. దేశ కాలావధులకు అతీతులవుటచే బాబా నిజము భక్తుడు పిలిచిన తక్షణమే పలుకుదురు. వారితో మనం ఉన్నప్పుడు సాధారణంగా నీకేమి కావాలను అడిగేదారు. వారికి సర్వము విదితమే అయినను మనచే అడిగించుకున్నట ఒక ముచ్చట. మనలను సమగ్రమైన వారినిగా చేయుటయే బాబా వారిలోని అద్భుతావహమైనటువంటి విషయము. అది మనము గ్రహించటలేదు. కానీ ఒక విధముగు మార్పు నూతన సుందర దృక్పథములో బహితమగును. మన కార్యకలాపములు సర్వభారములు శ్రీ స్వామిపై వేసి నిశ్చింతగా ఉండవచ్చును. వానిని వారు నిర్వహించు విధము అది ముదావహము. భక్త సమూహము పట్ల భగవాని ఆతత్రాణ పరాయణత్వము అత్యంత ఆశ్చర్యదాయకము. బాబా వారి భక్తుల నిత్య జీవితంలో అనేక అద్భుత విషయములు సంభవించును. బాబా తను చేరు దివ్యం పదమునకు మనము ఎట్లు తీసుకుని పోతున్నారు అనూహ్యము. మల్లికాలయమున అధిక సంఖ్యాకులుగా వచ్చిన వ్యాధిగ్రస్తులు తరచుగా ఆరోగ్యవంతుల వెడలెదరు. అంతటి వ్యధా నిర్మూలనా సమర్థములైన అనంత శక్తి తరంగములు ఆ ఆలయములు కలవు. శ్రీ సత్యసాయి గ్రంథాలయ పూజా మందిరమున సమావేశ సమయములందు తానెచ్చట ఉన్నానని తెలుపుటకు శ్రీ స్వామివారి అనుగ్రహమున మల్లెపూల పరిమళము గుబాళించును. అందుచే దాన్ని మల్లికాలయం అందుము. శ్రీ బాబావారే ట్రస్టిన్లో శ్రీ సాయిబాబా గ్రంథాలయమునకు చాలామందిని చేర్చెదరు. అచ్చట శ్రీవారు చూపిన అత్యద్భుత అవహారము ఉత్తమోత్తమ దివ్యత్వము మమ్మల్ని ఆశ్చర్యముఖులను చేయను. అందరూ శ్రీ బాబా వారి ఉనికిని గ్రహించేదరు. కొందరు వారిని దర్శించడం కూడా కలదు. పసిఫిక్ ఆలివేట్ నందు రేమర్ దంపతులు చాలా సంవత్సరముల నుండి ఒక ధ్యాన కేంద్రం నడుపుతుండరి. శాంటా మోనికాలో పెన్ దంపతులు సభలు సత్సంగములు పైన ద్వారా పలువురకు భక్తి భావోత్సవము కలిగించున్నారు. ఎకాటా అనగా మెక్సికోలోను శ్రీ సత్యసాయి సమితి కలదు. ఇందిరాదేవి బాబా వారిని గూర్చి తన అనుభవమును గూర్చి అతడి వారికి వివరించుండును. భగవత్ సేవా పరాయణ అయిన హెలెన్ విహం ఒక నూతన సాయి సాధనా కేంద్రం ప్రారంభింపడింది. కారవాకాలో నేన్సీ అన్స్టార్ చే ఒక సాయి అనాథ గృహము నడపబడుతుండెను. హాలీవుడ్ నందు సాయి భక్తుల సమితి కలదు. వారు మనకు అనేక పర్యాయముల జట బాక్ దంపతులు సమావేశములు జరుపుతుండును. నిత్య జీవిత విధుల నుండి బయటకు వచ్చి ప్రశాంతి పొందగోరు వారికిని ధ్యానకాంక్షులకును అది ఒక కేంద్రము. న్యూయార్కులో నెలకొల్పిన శ్రీ సత్యసాయి సమితికి హీల్లా చార్లటన్ అధ్యక్షురాలు. బాబా వారి దివ్యతేజము ప్రపంచమంతటను వ్యాపించున్నదనుట పరమ సత్యము. శ్రీ సత్యసాయి దివ్య ప్రబోధము సంసారపు ఎడారిలో పయనించు జ్ఞానదాహ పీడిత పాంధులకు సలిచలమా. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.